ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం యొక్క మాటలు ఏంటంటే విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వేకుజామున లేచి మొరపెడతావు దేవునికి, ఖచ్చితంగా దేవుడు నీ కార్యముకు జవాబునిస్తాడు. ఖచ్చితంగా నీ సమస్యలకు ఒక మార్గం దేవుడు చూపిస్తాడు. ఆనాడు మోసే ప్రార్థన చేయక మారా అని చేతి నీరుని మధురంగా మార్చాడు. ఎలాగంటే దేవుడు ఒక మార్గం చూపించాడు మోసేకు. ఆ చెట్టు కొమ్మని వేయగానే మారని చేతి నీరు దేవుడు మధురంగా మార్చాడు. అలాగా మోసేకి దేవుడు కార్యం చేసిన దేవుడు, మార్గం చూపించిన దేవుడు నీకు కూడా ఈరోజు దయచేయబోతున్నాడు. ఎప్పుడంటే నువ్వు వేకుజామున నుంచి ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా మోసేకి మార్గం చూపించిన దేవుడు నీకు కూడా ఒక మార్గం చూపిస్తాడు. అలాగా ఆనాడు ఏలే గారికి కూడా ఎలాగే జవాబును దయచేశాడు దేవుడు ప్రార్థనలో, నీకు కూడా ఖచ్చితంగా జవాబును దయచేస్తాడు. నువ్వు సన్నిధికి వచ్చి కన్నీటిని ఎలాగ విడుస్తావో దేవుడు ఖచ్చితంగా నీ కార్యము తీర్చబోతున్నాడు. నీళ్ళు ఎలాగైతే కుమ్మరిస్తామో అలాగా దేవుడి సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మన్నాను మనం పొందుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదం దీవెనలు మనం పొందుకోవాలి. నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా ఒక మార్గం నీకు చూపిస్తాడు దర్శనాల ద్వారా. నీ పసిపిల్లల కోసం, నీ సంతతి వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. నా పిల్లలకి తొట్టిల్లని ఇవ్వకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా ఒక మార్గంని సఫలం చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజలారా, వేకుజామున లేచి ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడు ఒక మార్గం నీకు చూపిస్తాడు. ఆమేన్.